నాకెందుకో డౌట్ కొడుతుందండి. నెక్స్ట్ ఇండియానేనా అని. ఫస్ట్ అయితే శ్రీలంక అయింది, తర్వాత నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఇప్పుడు ఇండియా ఏమో అని కొడుతుంది. ఎందుకంటే లేలో జరుగుతున్న సిచ్యువేషన్, లేలో బీజేపీ యొక్క అదే పార్టీ ఆఫీస్ తగలబెట్టారు కదా, దాన్ని చూస్తుండగా సూర్యన్ వంశు అని ఆయన్నేమో బ్లేమ్ చేస్తున్నారు. ఒక్క మాట చెప్పండి, ఒక్క మనిషితో అంత మందిలో కోపం అనేది రగులుతుందా? మీరు ఒకసారి చెప్పండి. జెన్జీ అంటే చూసేంత వరకు చూస్తారు, తర్వాత గవర్నమెంట్ చేతులు పైకి ఎత్తాల్సిందే. అలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి పెడతారు జెన్జీ. సరే, అయితే ఒక్క విషయం అయితే నేను బీజేపీకి అయితే తెలియజేయాలనుకుంటున్నాను. మీరు లాస్ట్ 15 years నుంచి అయితే సెంట్రల్ అయితే పవర్ రూల్ చేస్తున్నారు, ఓకే. కాకపోతే ఒక చిన్న విషయం ఆలోచించండి. మీరు కరెక్ట్గా ఉంటే మీ పైకి ఎవరు ఏళ్ళు ఎత్తి చూపిస్తారు? మీరు ఒకరి మీద బ్లేమ్ ఏమో చేస్తున్నారు, సరే. ఒక రాహుల్ గాంధీ మీద అయితే బ్లేమ్ చేస్తారు, తర్వాత అయితే సూర్యవంశం మీద అయితే బ్లేమ్ చేస్తారు. వాళ్ళిద్దరు వల్ల ఇంతమంది యూత్, ఇంతమంది జెన్జీ అనేది ఎలా పైకి లేస్తారు చెప్పండి? అంటే ఇంతమందిలో ఎలా రగులుతుంది? 1 year సీసీటీవీ ఫుటేజెస్ స్టోర్ చేయాలని ఒకసారి జియో గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయింది, రూల్ పాస్ అయింది. తర్వాత ఆ కాస్త 1 year 45 daysకి ఎలా తగ్గిస్తారండి? ఆడపడుచులు, తల్లి, చెల్లెమ్మల యొక్క పరువు రోడ్డు మీదకి లాగుతారా? అంటే ఆడపడుచులు, తల్లులు ఏమన్నా, మన చెల్లెమ్మలు, అక్కలు ఏమన్నా బాత్రూంలో ఉండారా? ఏమన్నా సీసీటీవీ ఫుటేజెస్ బయట పెట్టగానే ఉండేకి? వాళ్ళు ప్రాపర్ డ్రెస్ వేసుకునే కదా, చీరలు అంటే చీర కట్టుకొని వస్తారు, డ్రెస్ అంటే డ్రెస్ వేసుకునే వస్తారు కదా ఓటు వేయడానికి. నాకు ఒక విషయం అయితే అర్థం కావడం లేదు. అంటే ఇండియాని మన ఎలక్షన్ కమిషన్ బ్రిటిష్ లాగా రూల్ చేయాలనుకుంటుందా అని. ఏం చెప్పినా ఏం చేసినా విని గమ్మున ఉంటారని. ఒక చిన్న ఇక్కడే చూడండి, అమ్మలు, చెల్లెమ్మలు, అక్కలు వీళ్ళందరి ఫోటోజెస్ ఎందుకు బయట పెట్టకూడదు? బాత్రూంలో ఉండే ఫోటోజెస్ అవి ప్రాపర్గా డ్రెస్ వేసుకొని వాళ్ళు కదా వచ్చారు ఓటు వేయడానికి. ఈ ఫోటోజెస్ బయట పెట్టడానికి మీకేమి? ఒక్క విషయం అయితే అర్థం కాలేదు. అంత పవర్ఫుల్ కదా సిఐడి మన ఇండియాలో. సిఐడికి ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కాకపోవడం ఏంది? అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 15 నుంచి 30 సార్లు. ఏం జరగాలనుకుంటుంది, ఏం చేస్తున్నారో నాకైతే అస్సలు అర్థం కావడం లేదు. నా యొక్క విన్నపం ఏమంటే సెంట్రల్కి, ఒకవేళ మీరు ఇంత పవర్లో ఉన్నారనుకుంటే జెన్జీ పవర్ ముందరే మీ పవర్ అసలుకి ఎందుకు కూడా పనికిరాదు. ఒక్కసారి జెన్జీ వస్తే కన్నా బయటికి ఏమవుతుందేమో మనకి అస్సలు అర్థం కాదు. అలాంటి విధ్వంసాలు సృష్టించేస్తారు జెన్జీ. అది ఉడుకు రక్తం అండి, మీకు అస్సలు అర్థం కాదు ఉడుకు రక్తం ఎలా ఉంటుందో. వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. అలాంటి సిచ్యువేషన్ జెన్జీ అండి. ఐ హోప్ అన్నీ కుదురుకోవాలని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఒక్క సూర్యవంశుని అయితే ఈ యొక్క టోటల్ లే యొక్క కన్సర్న్కి మూల సృష్టించడం అయితే నాకైతే చాలా తప్పని అయితే నాకు అనిపిస్తుంది. అతను ఒక్కని వల్ల ఇంతమంది అనేది రోడ్డు మీదకి ఎక్కి బీజేపీ ఆఫీస్ బద్దలు కొడతారని అయితే నేనైతే అస్సలు భావించడం లేదు. ఒక విషయం అయితే క్లారిటీ తెచ్చుకోండి, ఉన్నాయి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, రిమార్క్స్ ఉన్నాయి, కరెక్ట్ చేసుకోండి.